ఒక అందమైన కథ విందామా? ఒక నిశ్శబ్దమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే ఒక చిన్న పిల్లవాడుండేవాడు. అర్జున్కు క్రమబద్ధత, మృదువైన శబ్దాలు, ఆకాశాన్ని చూస్తూ ఉండడం చాలా ఇష్టం. అతనికి పెద్ద శబ్దాలు, అకస్మాత్తుగా జరిగే మార్పులు నచ్చేవి కావు. కొంతమంది పిల్లలు ఎక్కువగా మాట్లాడేవారు, శబ్దంగా ఆడేవారు. కాని అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా కూర్చొని తన బొమ్మలను వరుసగా అమర్చుకోవడం ఇష్టపడేవాడు. ఒకరోజు టీచర్ చెప్పారు, పిల్లలు, మీకు ఇష్టమైనది ఏదైనా గీయండి. పిల్లలందరూ కార్లు, ఇళ్ళు, జంతువులను గీశారు. అర్జున్ మాత్రం రాత్రి ఆకాశాన్ని, క్రమంగా మెరిసే నక్షత్రాలతో గీశాడు. తరగతి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఇది చాలా అందంగా ఉంది అని టీచర్ చిరునవ్వుతో చెప్పారు. నువ్వు విషయాలను ప్రత్యేకంగా చూస్తావు. అప్పుడు మెల్లగా పిల్లలందరికీ అర్థమైంది. అర్జున్ వింతగా కాదు, అతను వేరుగా ఉన్నాడు. అది బాగానే ఉంది. ఆ రోజునుంచి అర్జున్ తనను తాను సురక్షితంగా భావించాడు. నిశ్శబ్దంగా ఉండటం, జాగ్రత్తగా గమనించడం తన బలమని తెలుసుకున్నాడు. ఒక నక్షత్రంలా అర్జున్ తనదైన మృదువైన వెలుగుతో మెరిశాడు.